సైకాలజీ అండ్ పారాసైకాలజీ, ఇఫ్ యూ టేక్ దట్ విల్ బి ద లైక్ కీ 2 స్టెప్స్ అనమాట ఈ పీనియల్ గ్లాండ్కి సంబంధించి. అంటే పారాసైకాలజీ అంటే మన తత్వం తెలియడం ఒకటే కాదండి, దాంతో పాటుగా నేను కనెక్ట్ అయి ఉంటున్నప్పుడు నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద ఆ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం తాలూకు ఒక వైబ్రేషన్ తీసుకుంటున్నప్పుడు నాలో మళ్ళీ స్పందనలు ఉంటాయి, ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్ విల్ బి దేర్. ఆ ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ ఇట్ షుడ్ గెట్ కనెక్టెడ్ మోర్ దాన్ ద హ్యాపీనెస్. అంటే ఇట్ ఇస్ అ స్టేట్ ఆఫ్ లైక్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్, విచ్ ఈస్ లైక్ ఒక లెవెల్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్ అనుకున్నాం అనుకోండి, హ్యూమన్ లెవెల్, ఆ తర్వాత యూనివర్సల్ కాస్మిక్ లెవెల్, ఇవంతా కూడా అనుపాదక లెవెల్ అని ఒకటి ఉంటుంది. అనుపాదక లోవోస్ అంటాం. ఇవన్నీ మనకి సీక్రెట్ డాక్టరీలో తెలుస్తాయండి. సో ఇవి ఎప్పుడైతే మనం కారణ శరీరంతో ఈ హై ఫ్రీక్వెన్సీతో పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తే వాటికి కనెక్షన్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ కర్మ మనల్ని వదులుతుంది. మనం ఇప్పుడు కర్మను పట్టుకుంటున్నాం కదా, కర్మ డజంట్ వాంట్ టు బి విత్ అస్, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఆ జాయ్ఫుల్నెస్ లో విల్ బి మోర్ హ్యాపీ. తామరాకు మీద నీటి బొట్టులాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. అలాంటి దాన్నే భగవద్గీతలో చెప్పిన కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు దాన్నే సింపుల్ చెప్పాలంటే స్థిత ప్రజ్ఞత. ఆ ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో అది పరేంగిత ప్రజ్ఞగా మారడానికి ఈ పీనియల్ గ్లాండ్ ఇట్ టేక్స్ ద లైక్ ఏంటి ఆపర్చునిటీ. సో దాని పాసిబిలిటీస్ విల్ సీ. ఇంత అద్భుతంగా ఉంటుందండి పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ యాక్టివ్ గానండి, ఎనర్జీ లెవెల్ హైయెస్ట్ గానండి, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ఉండడానికి సింపుల్గా ఏం చేయాలి మనం ఉదయం నుంచి రాత్రి వరకు? ఉదయం నుంచి రాత్రి వరకు మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, అబ్జర్వ్ చేయకూడదు. అది ఆలోచన అయినా, మనిషి అయినా, సంఘటన అయినా, స్థితి అయినా, పరిస్థితి అయినా మీ నుంచి స్పందనలు వెళ్లకుండా ఎంత మీరు కట్ చేయగలిగితే చూడాలి తప్ప తీసుకోకూడదు. తీసుకుంటే మళ్ళీ సెన్స్ ఆర్గాన్స్ విల్ కమ్ ఇన్ గేమ్. అంటే సాక్షిభూతంగా ఉండాలి, వాటిని చూడగలగాలి. ఎక్కడ మీ రోల్ ఉంటుందో అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయగలగాలి. అది సస్టైనబిలిటీ, ఒక కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలి. ఇది చేయడానికి నేను పూర్తిగా నాకు అర్థం అవ్వాలి ఇది. అందుకనే ఏ సంఘటన అయినా, ఏ మాట అయినా సరే 3 క్వశ్చన్లతోటి క్రాస్ అవ్వాలండి. ఇది ఇప్పుడు నాకు అవసరమా, ఇది ఇప్పుడు నాకు దీనివల్ల నేనేమన్నా వేరేలా వెళ్తున్నానా, దీనివల్ల నేనేమన్నా యాడ్ చేసుకుంటున్నానా. ఓకే, కర్మ ఉంటుంది, మనం ఉంటాం, ఎమోషన్స్ ఉంటాయి, జస్ట్ యూ అబ్జర్వ్. ఎలా అంటే ఒక రైల్వే ట్రాక్కి 2 ఉన్నవి, ఆ లైన్స్ ఎలా అయితే కలవకుండా దాని మీద బండి ఎలా వెళ్తుందో అలా వెళ్ళగలిగే అంత స్థితి మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. అప్పుడు సాధ్యం అవుతుంది ఈజీలీ.